ఈ రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత అన్న పదానికి అర్థం వస్తుంది. ఏదైనా రాజకీయ నాయకుడు మైకు పట్టుకుని ఫలానిది నేను చేస్తాను అని చెబితే ఆ రాజకీయ నాయకుడు ఆ ఫలానిది చేయకపోతే తన పదవికి తాను రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొని రావాలి. అప్పుడే ఈ రాజకీయ వ్యవస్థ బాగుపడుతుంది. ఇటువంటి చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థ పొరపాటును కూడా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తిని మనం గనక క్షమిస్తే ఈ వ్యవస్థ ఎప్పుడూ కూడా బాగుపడదు. పొరపాటును కూడా చంద్రబాబు నాయుడు గారి అబద్ధాలను మోసాలను మీరు పొరపాటును కూడా మళ్ళీ నమ్మితే ఈ రాజకీయ వ్యవస్థ ఇంకా దిగజారిపోయే పరిస్థితి వస్తుందన్నది మర్చిపోవద్దని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. పొరపాటున ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని మీరు క్షమిస్తే రేపొద్దున ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారో తెలుసా? తెలుసా అన్న ఏం చేస్తాడో? తెలుసా తల్లి? తెలుసా అన్న ఏం చేస్తాడో? తెలుసా అమ్మా? తెలుసా తల్లి? తెలుసా అన్న? చెప్పమంటారా అన్న? చెప్పమంటారా అన్న? ఏం చేస్తాడు అని అంటే ఇదే పెద్ద మనిషి ఎన్నికలు వచ్చేసరికి ఏమంటాడో తెలుసా? మీ దగ్గరకు వస్తాడు, ఇలానే మైకు పట్టుకుంటాడు. మైకు పట్టుకొని ఏమంటాడో తెలుసా? ఎన్నికల ప్రణాళిక ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన చెప్పినవి 98% పూర్తి చేశాను అని చెప్పి మొట్టమొదటగా మనందరి చెవుల్లో పువ్వు పెడతాడు. మన చెవుల్లో ఈ మాట చెప్పి పువ్వు పెట్టిన తర్వాత ఆ తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మైకు పుచ్చుకొని ఏమంటాడో తెలుసా? ఇక ఈసారి మీరు చిన్న చిన్న అబద్ధాలు చిన్న చిన్న మోసాలకు మీరు చంద్రబాబు నాయుడు గారిని నమ్మరు అన్న సంగతి ఆయనకు బాగా తెలుసు. ఆయనకు బాగా తెలుసు కాబట్టి ఏం చేస్తాడో తెలుసా? తెలుసన్నా ఏం చేస్తాడో? తెలుసన్నా ఏం చేస్తాడో? తెలుసా తల్లి ఏం చేస్తాడో? తెలుసా అమ్మా ఏం చేస్తాడో తెలుసా? మైకు పట్టుకొని మీ అందరికీ చెప్తాడు, చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తికి నాకు ఓటేస్తే ఈసారి ఎన్నికల్లో నాకు ఓటేసిన తర్వాత ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తాను అని అంటాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. నమ్ముతారా? కేజీ బంగారం నమ్ముతారా అన్న? నమ్ముతారా తల్లి? నమ్ముతారా అమ్మా? నమ్ముతారా తల్లి? నమ్ముతారా అమ్మా? నమ్ముతారా తల్లి? కేజీ బంగారం ఇచ్చినా కూడా మీరు చంద్రబాబు నాయుడు గారిని మీరు నమ్మరు అన్న సంగతి ఆయనకు బాగా తెలుసు. కాబట్టి ఏం చేస్తారో తెలుసా? తెలుసన్నా ఏం చేస్తాడో? తెలుసా తల్లి? కేజీ బంగారు ఇస్తానని చెప్పినా కూడా మీరు నమ్మరు అని ఆయనకు తెలుసు కాబట్టి ఏం చేస్తాడంటే మైకు పుచ్చుకొని కేజీ బంగారానికి బోనస్ ఇస్తానంటాడు. తెలుసా బోనస్ ఏమిటో? తెలుసా అమ్మా? ప్రతి ఇంటికి కేజీ బంగారంతో పాటు ప్రతి ఇంటికి ఒక బెంజ్ కారు కొనిస్తాను అని అంటాడు ఈ పెద్ద మనిషి రేపొద్దున. నమ్ముతారా? కేజీ బంగారు బెంజ్ కారు నమ్ముతారా? నమ్ముతారన్నా? నమ్ముతారా తల్లి? నమ్ముతారమ్మా? నమ్ముతారా తల్లి? నమ్ముతారా తల్లి? నమ్ముతారమ్మా? కేజీ బంగారు ఇచ్చిన బెంజ్ కారు ఇచ్చిన మీరు చంద్రబాబు నాయుడు గారిని నమ్మరు అని కూడా ఆయనకు బాగా తెలుసు. బాగా తెలుసు కాబట్టి ఏం చేస్తాడో తెలుసా? తెలుసమ్మా ఏం చేస్తాడో? తెలుసన్నా ఏం చేస్తాడో? తెలుసమ్మా ఏం చేస్తాడో? తెలుసా తల్లి? ప్రతి ఇంటికి మహిళా సాధికార మిత్రులు అని చెప్పి ప్రతి ఇంటికి ఒక వ్యక్తిని పంపిస్తాడు. మీ ఇంటికి పంపించి ఏం చేస్తాడో తెలుసా? తెలుసా ఏం చేస్తాడో? ప్రతి చేతిలోనూ 3000 రూపాయలు డబ్బు పెడతారు. నమ్ముతారా? 3000 డబ్బు, కేజీ బంగారు, బెంజ్ కారు. నమ్ముతారన్నా?
నమ్ముతారా అన్న? ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.